హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బొమ్మిడిల పులుసు చేస్తున్నా అండి. ఎండు చేపల్లో బొమ్మిడిలు గూడా ఒక వెరైటీ కదా! వాటితో బొమ్మిడిల పులుసు చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇది చాలా థిక్ గ్రేవీ ఉంటుందనమాట. దీన్ని మనం చపాతీలో తినొచ్చు, రైస్‌తో తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. యాజ్ యూజువల్ మళ్ళీ చెప్తున్నా సీ ఫుడ్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు నాకు, మా పెద్ద పాపకి ఇంట్లో ఒక మంచి ఫెస్టివల్ అనమాట. మా ఇద్దరికి ఇది చాలా ఇష్టం. బొమ్మిడీల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఇవి నేను మీకు చెప్పాను గదండీ! ఒకేసారి తెచ్చిపెట్టుకొని క్లీన్ చేసి ప్లాస్టిక్ బాక్స్‌లో, ప్లాస్టిక్ కంటైనర్‌లో ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. యాక్చువల్‌గా తెచ్చినప్పుడే క్లీన్ చేస్తా. బట్ మీకు చూపించాలని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. తెచ్చుకొని ఒక పావు కేజీ తెచ్చుకుంటే 3, 4 టైమ్స్ చేస్తానండి నేను. అవి తెచ్చిన వెంటనే కట్ చేసి నీట్‌గా వాటికున్న ఆహ్, తోక, తల, సైడ్ వింగ్స్ అన్నీ తీసేసి పెట్టుకుంటాననమాట. కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. సైడ్స్‌కి ఉంటాయి. ఆహ్, నేను చూస్తున్నారు గదా! అట్లా ప్రతీది నీట్‌గా క్లీన్ చేసుకొని అప్పుడు కడుక్కోవాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము తెచ్చిన వెంటనే ఒక డే దీనికోసమే ఒక 1 అవర్ కేటాయించి వాటినంతా క్లీన్ చేసి పెట్టుకుంటే, మనం ఎప్పుడైనా క్విక్‌గా వండుకోవాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసి డైరెక్ట్‌గా మనము కడుక్కొని కుక్ చేసుకోవచ్చనమాట. అందుకనే తెచ్చినప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కుకింగ్ టైంలో. ఓకే. ఇప్పుడు అన్నీ ఇట్లా క్లీన్ చేసేసుకొని నీట్‌గా అండ్ రొయ్యలు గూడా అండి. బొమ్మిడీలు, రొయ్యలు ఇవన్నీ మెత్తళ్ళు మాత్రం మనం వండే అప్పుడే హాట్ వాటర్‌లో వేసి వాటికున్న తల, తోక తీసేయాలి. కానీ రొయ్యలు అండ్ బొమ్మిడీలు మాత్రము తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసుకొని ఆహ్, ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టుకుంటే చక్కగా మనము క్విక్‌గా చేసుకోవడానికి ఈజీ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు అన్నీ ఇట్లాగా నీట్‌గా కట్ చేసేసుకొని మనము వాటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రై ఇన్ ద సెన్స్ ఆయిల్ లేకుండా ఊరికేనే. వాటిని మంచిగా వేయించాలండి. ఇట్లా వేయించడం వల్ల ఏమవుతుందంటే దానికి ఉన్న ఇసుకైనా, డస్ట్ అయినా ఏదైనా గూడా ఊడిపోతుంది వేడి చేయడం వల్ల. సో, దీన్ని మంచిగా వేయించేసుకొని ఇప్పుడు దీన్ని వాటర్‌లోకి వేసేసుకుందాము. వేయించుకున్న బొమ్మిడిల ముక్కలన్నీ వాటర్‌లో వేసుకొని 3, 4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. అవి వేడిగా ఉన్నాయి. అందుకే నేను స్పూన్‌తో వేస్తున్నా. అవి కింద పడిపోతున్నాయి. వీటిని 3, 4 టైమ్స్ నీట్‌గా బాగా గట్టిగా పీసకుండా లైట్‌గా ఇట్లా అంటూ క్లీన్ చేసుకోవాలి. ఇవి మంచిగా క్లీన్ చేస్తేనే కర్రీని మనం ఎంజాయ్ చేస్తాం. ఇసుక ఉందనుకోండి అస్సలు తినలేము. కొంచెం ఇసుక తగిలినా కూడా అసలు ఇంకా కర్రీ అంతా పడేయాల్సిందే. అందుకని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మంచి 3, 4 టైమ్స్ చూసారా? సన్నటి ఇసుక వచ్చింది వేయించిన తర్వాత. అందుకే అండి జాగ్రత్తగా వేయించుకోవాలి. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనము కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టుకొని 3, 4 టైమ్స్ అన్నా కడగాలండి. 3, 4 టైమ్స్ కడిగి నీట్‌గా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టేసుకొని, గిన్నెలో ఆయిల్ వేసుకొని, కొంచెం ఫిష్ అంటేనే కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి, దీంట్లో కారం, ఆయిల్, మసాలాస్, అల్లం వెల్లుల్లి అన్నీ కొంచెం ఎక్కువ వేయాలండి. పులుసు చేస్తున్నాం కాబట్టి, పులుసులోకి ఆనియన్స్ పొడవుగా, సన్నగా కట్ చేసుకుంటే బావుంటుంది. ఒక ఫుల్ కప్ ఆనియన్ వేశాను. నెక్స్ట్ 6, 7 పచ్చిమిర్చి వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండ్ ఉల్లి ఆకు అన్నీ కలిపి వేసేసానండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనము ఎప్పుడైనా చికెన్, మటన్‌లో కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు కానీ ఫిష్‌కి మాత్రం అల్లం వెల్లుల్లి ఎక్కువుండాలి, మసాలా ఎక్కువుండాలి, కారం ఎక్కువుండాలి. అప్పుడే బావుంటుందండి. అంటే కొంచెం మనకి వచ్చే ఎండు చేపలకొచ్చే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు వేశాను. పసుపు వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 3 టొమాటోస్ కట్ చేసుకున్నానండి. ఓకే. ఫస్ట్ దీంట్లో సాల్ట్ వేద్దాము. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి, కారం మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ బావుంటుందండి. కారం గూడా వేసేసి, నేను 3 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన టొమాటో కూడా వేసేసి, మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 3, 4 మినిట్స్ మగ్గనిద్దాం.
చూడండి టొమాటో చక్కగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి ఇంకొంచెం మగ్గే వరకు వదిలేద్దాం. ఓకే. చక్కగా మగ్గిపోయి ఆయిల్ బయటికొచ్చింది గదండీ! ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందామండి. చింతపండు రసం వేసేసి దానికి మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు నేను కలుపుతుంటే మీకు తెలుస్తుంది. ఇంత ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి రసం వేసుకుంటే మనకి ఆ గ్రేవీ థిక్‌నెస్ రాదండి. ఇంత సరిపోతుంది. ఇది మళ్ళీ ఇప్పుడు కుక్ అయ్యి ఇంక కొంచెం చిక్కబడుతుందనమాట. అట్లాగా ఉంటేనే బావుంటుంది. ఓకే. ఇప్పుడు మూత పెట్టేసి ఓకే. బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది గదా! దీంట్లో మనము ఫస్ట్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి. తర్వాత ధనియాల పొడి ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఈ 2 వేసేసి మూత పెట్టి కాసేపు దాన్ని ఉడకనిద్దాం. ఈలోపు పక్కన మనము ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందాక నీట్‌గా కడిగి పెట్టుకున్న బొమ్మిడీల పీసెస్ ఉన్నాయి కదండీ! వాటిని ఇప్పుడు ఈ ఆయిల్‌లో మంచిగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన మాడతాయి, లోపల మెత్తగుంటాయి కాబట్టి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసి మంచి కలర్ చేంజ్ అవుతాయి, క్రిస్పీనెస్ వస్తుంది. అప్పటి వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పులుసు దగ్గర పడిపోయింది గదా! ఈ ఫ్రై చేసుకున్న బొమ్మిడి పీసెస్‌ని ఆ పులుసులో వేసేయాలండి. వేసేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ వేగిన బొమ్మిడి పీసెస్‌కి పులుసులో వేయడం వల్ల అది పులుసంతా పట్టేసి మంచి టేస్ట్ పట్టేస్తుందనమాట. ఉప్పు, కారం, పులుపు అంతా ఫైన్ చూసారా? ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌కి గరం మసాలా వేసేద్దాం. గ్రేవీ ఇలా ఉండాలండి. ఇంత థిక్‌గా ఉంటేనే ఈ కర్రీ బావుంటుంది. అండ్ చాలా యమ్మీగా ఉంటుందండి. గ్రేవీ మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. చాలా లూజ్‌గా ఉంటే అస్సలు బావుండదు. సో, ఇట్లా ఉండాలనమాట. ఫైనల్లీ కొత్తిమీర వేసేస్తే బొమ్మిడిల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని వేడి వేడి రైస్‌లో, వేడి వేడి చపాతీతో అసలు నాకు చేస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. అంత బావుంటుందండి. ఓకే. ఇప్పుడు కర్రీ అయిపోయింది. దీన్ని మనము సర్వింగ్ డిష్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని చక్కగా మనమింకా తినేయొచ్చు. అంత అసలు అది వండుతుంటేనే ఎంత మంచి పచ్చి చేపల పులుసు టేస్ట్ ఒకలా ఉంటే, ఎండు చేపల పులుసు టేస్ట్ ఇంకొకలా ఉంటుంది. దేని టేస్ట్ దానిదే అండి. అసలు అంటే ఒక దానితో ఇంకొకటి మనం కంపేర్ చేయలేము. ఇది దీని కమ్మదనం దీనిదే, పచ్చి వాటి కమ్మదనం వాటిదే. ఎండు చేపలు తినే వాళ్ళకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. నేనిప్పుడు ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది. చక్కగా వేడి వేడి రైస్ పెట్టేసుకొని, ఒక్కొక్క ముద్దలో ఆ ఎండు చేప పీస్ పెట్టుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలామంది అసలు ట్రై చేయడానికి కూడా భయపడతారు. ఎట్లొస్తదో, కరెక్ట్‌గా వస్తుందో లేదో, బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అని అట్లా అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, మనం చేసే విధంగా చేస్తే బ్యాడ్ స్మెల్ అస్సలు రాదండి. అస్సలంటే అస్సలు రాదు. కాకపోతే ప్రాసెస్ కరెక్ట్‌గా చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా నీట్‌గా కడగకుండా, ప్రాపర్‌గా వేయించకుండా మనం ఏదో పైన పైన చేస్తే మాత్రం బ్యాడ్ స్మెల్ 100% వస్తుంది. అందుకనే ఇది చేసే ప్రాసెస్‌ని కరెక్ట్‌గా చేయండి. ఖచ్చితంగా మీరు ఆ కర్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారా ఎంత థిక్ గ్రేవీతో ఎంత యమ్మీగా ఉందో కర్రీ. తినడానికి కూడా అంతే యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా టేస్ట్ నచ్చితే చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా నా స్టైల్‌లో బొమ్మిడిల పులుసు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.